ఏళ్ల తరబడి వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్నా స్థానిక రైతుల్ని కనీసం పట్టించుకోలేదని, అలాంటి వారిని ఈసారి జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడించాలని తెలుగుదేశం నేతలు కోరారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ నేతలు బీటెక్ రవి, అభ్యర్థి లతారెడ్డి తరఫున నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ అందరూ రైతులే. రైతులకు ముఖ్యంగా కావాల్సింది ఏంది? వాళ్ళు సాగు చేసుకోవడానికి నీటి వసతి కావాలా, వాళ్ళు అమ్మే పంటకు మంచి రేటు రావాలా. ఆ రెండు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేశారు. ఎర్రవల్లి చెరువుకు కావాల్సిన నీళ్లు కావాల్సిన వసతి పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. కాలువకు నీళ్లు వస్తేనే వెంటనే నీళ్లు వస్తాయి. రేటు మీరు ఇప్పటికే చూసినారు. మధ్యలో ఉన్న కమిషన్లన్నీ కట్ చేసి పూర్తిగా ఆ డబ్బు కూడా రైతులకే చేరేటట్టు కూడా చేశారు. ఈ రెండు పనులు మంచి చేశారు. ఇంకొకటి, మిమ్మల్ని భయపెట్టే వాళ్ళని మీరేమైనా చేయండి, ఎదురు మేము ఉన్నా వెనకల కాదు, మీకు చెప్తే ముందే వచ్చి మేమే నిలబడతామని చెప్పి గట్టిగా నిలబడే నాయకత్వం, ఈ మూడు మీకున్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు ప్రేరణలకి? ఇవన్నిటికీ కూడా భరోసా కల్పించినటువంటి రమణ కుటుంబం నుంచే లతక్క నిలబడింది. మీరు తప్పకుండా ఆమెను గెలిపిస్తే ఇంకా ఇంకా మంచి రోజులు ఈ పులివెందుల కానీ ఈ గ్రామ ప్రజలందరికీ కూడా వస్తుందని చెప్పేసి నమ్మకంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులు నమ్ముకున్నా కూడా మీకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఓటుతో బుద్ధి చెప్పండి. వాళ్ళు మళ్ళీ భూమి మీదకి దిగేటట్టు మీరందరూ చేసి మీ ఓట్లతోనే ఖచ్చితంగా తెలుగుదేశం ఓటేసి గెలిపించి లతక్కను సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.